భలయా ఆసుపత్రి పోతే ఆసుపత్రికి పోతే సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అనారోగ్య పరిస్థితులతో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన 99 మంది లబ్ధిదారులకు 49,49,044 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను, అలాగే రాజుపాలెం మండలం గాదెగూడూరు గ్రామానికి చెందిన గోన అభిషేక్ లబ్ధిదారుని 10 లక్షల ఎల్ఓసిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం సకాలంలో సిఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందిస్తూ తానున్నానని భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ అండగా ఉండాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పేదల మేలు కోరే మంచి ప్రభుత్వం, కష్టకాలంలో అండగా నిలిచే మానవీయ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, వద్ది బాలుడు, ఘంటసాల వెంకటేశ్వర్లు, నూరి, కౌన్సిలర్ కమాల్ బాషా, సోమ బాలయ్య, లక్ష్మీపేట గురువిరెడ్డి, సానా వెంకట సుబ్బారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, సిద్ధయ్య, శ్రీనివాసులు, పగిడాల సుబ్బారెడ్డి, ఇట్టే సునీల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 5-6 సార్లు మేము ఇప్పటికే 12 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. చాలా వెనుకబడ్డ కులాల వాళ్ళందరూ కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ ఇవంటి ఆసుపత్రుల్లో బిల్లులు తీసుకొని వచ్చేస్తే దాంట్లో కొంత మేరకు దాదాపు సుమారు 50% మేరకు ప్రభుత్వం వచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము ఇప్పటికి 12 సార్లు ఇచ్చినాం. మేము దాదాపు 6 కోట్ల రూపాయల దాకా ఇచ్చినాం ఇంతవరకు కూడా. కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే, డిశ్చార్జ్ సమ్మరీ అవన్నీ తీసుకొని వస్తే ప్రతి ఒక్క పేదవానికి సీఎం రిలీఫ్ వేయడం జరుగుతుంది. కాబట్టి సీఎం రిలీఫ్ వల్ల అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు పొందుతున్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితులు మేము అందరం కొనసాగిస్తాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 100 ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి కూడా మళ్ళీ ఇదే మాదిరి ఒక మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వైద్య సహాయం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన అందరికీ కూడా యాదవ్ వాళ్ళు ఏదో 50,000 ఖర్చు పెట్టుకుంటే ఒక 10,000-15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత రాజగూడలో రీప్లేస్మెంట్కు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకటే అభిషేక్ అనే అబ్బాయి రీప్లేస్మెంట్. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్ కానీ హార్ట్ మార్చేదానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పులు పంపిణీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాటిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడము ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొని వారికి ఈ చెప్పులు ఉన్న డబ్బులు ఇవ్వడం